ఛానల్. నేను లాస్ట్ టైం మన వీడియోలో అయితే మన వెబ్‌సైట్ గురించి క్లియర్‌గా చెప్తా అన్నాను గదా! సో, ఈ రోజైతే వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అండ్ మేమేం వర్క్ చేస్తాం అనేది గూడా. వెబ్‌సైట్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. మీకొక ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ ఇట్లాంటి వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. వరంగల్ హన్మకొండలో ఫస్ట్ ఆన్‌లైన్ స్టార్ట్ చేసిందే మేము 2019లోనే స్టార్ట్ చేసాము. ఇది స్టార్ట్ చేసేటప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేది ఉంటే ఈ పాటికి మన 1,00,000 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యేదాన్ని కావచ్చు. అఫ్‌కోర్స్ బిజినెస్ అంటే చాలా ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాతనే సక్సెస్ అవుతుంది. అంతా ఇంత కాదు. మేమైతే అసలు నిజంగా మాకు అనుభవం నేర్పింది ఒక బిజినెస్ మీద ఎట్లా ఉంటే ఎట్లా నడుస్తది అని చెప్పి ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కూడా మేము ఈ యాప్ స్టార్ట్ చేసిన తర్వాతనే. ఇంతకీ మన యాప్ పేరు ఏంటో చెప్పలేదు కదా! వరంగల్ మార్కెట్ ఆన్‌లైన్ స్టోరే. యాప్ పేరే వరంగల్ మార్కెట్. ఎందుకంటే మేము ఈ పేరు చూజ్ చేసుకున్నది ఫస్ట్ మేము ఓన్లీ కూరగాయలతో స్టార్ట్ చేసాము. తర్వాత 8 కేటగిరీస్ దాకా వెళ్ళిందన్నమాట. దీనికి చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంటే ఉంటుందండి. మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం సిటీ బాగా డెవలప్ కాకముందుకే స్టార్ట్ చేయండి. ఎందుకంటే సిటీ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ అనేది ఇప్పుడు అందరూ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు గదా! అదర్ కాంపిటీటర్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆన్‌లైన్ అనేది మన ఊరికి రాకముందుకే మనం స్టార్ట్ చేసామనుకోండి ఎంతో కొంత కస్టమర్స్ అనేది మనకి అట్రాక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మనం ఆ బిజినెస్ అయితే కంటిన్యూగా నడుపుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేస్తే మాత్రం ఆల్రెడీ వేరే వేరే బాస్కెట్స్, స్విగ్గీలు, జొమాటోలు ఇవన్నీ వచ్చినాక స్టార్ట్ చేసామనుకోండి మనం నెట్‌కి రావడం చాలా కష్టం. సో, మేము 2019లో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటికి మన యాప్‌కి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారంటే 30,000 చేంజ్ ఉన్నారండి. మనకి ప్లే స్టోర్‌లో వరంగల్ మార్కెట్ అని సెర్చ్ చేస్తే మీకు క్లియర్‌గా కనబడుతుంది. 10,000 ప్లస్ అని ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ 50,000 మనకు ప్లే స్టోర్‌లో కనబడుతుంది గదా! సో, అందుకే 10,000 కనబడుతుంది. 4.5 రేటింగ్‌తో ఈరోజు మన వరంగల్ మార్కెట్ వెబ్‌సైట్ అనేది యాపిల్ స్టోర్‌లో గూడా ఉంటుంది. ప్లే స్టోర్‌లో గూడా ఉంటుంది. చాలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుందన్నమాట. ఆహ్, 30,000 కస్టమర్స్ ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఆర్డర్స్ వస్తున్నాయనేది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేనొకటే చెప్తున్నా. నేను చెప్పినంత ఈజీగా మాత్రం ఉండదు. మీరొక్కసారి వరంగల్ హన్మకొండ వాళ్ళైతే మాత్రం మీరొకసారి యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని చూడండి. వరంగల్ మార్కెట్ అనగానే వరంగల్ అని టైప్ చేస్తే ప్లే స్టోర్‌లో మనదే ఫస్ట్ వస్తుంది. నేను ఆల్రెడీ మీకొకసారి నేను స్క్రీన్ కూడా చూపెడతాను. ఆహ్, మన యాప్‌లో ఏమేం కేటగిరీ చెప్పాను కదా! తర్వాత గ్రోసరీ, ఇంట్లోకి కావాల్సిన షాంపూస్, లిక్విడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కేటగిరీస్‌తో యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ 10 ఆర్డర్స్ వరకైతే ఎక్కువ ప్రాఫిట్ ఉండదు. ఎప్పుడైతే 20 ఆర్డర్స్ మనకి డైలీ రావడం స్టార్ట్ అవుతుందో అప్పటినుంచి మనకి ప్రాఫిట్ అన్నది మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంటుంది. ఇంకా 40 ఆర్డర్స్ వరకి రీచ్ అయిందంటే ఇంకా మీరే మీ సిటీలో కింగ్ ఇంకా. ఇంకా ఎంత కాంపిటీటర్స్ వచ్చినా గూడా తగ్గినా గూడా అట్‌లీస్ట్ 30 ఆర్డర్స్ కంటే ఇంకో 10 ఆర్డర్స్ అటు ఇటు అయినా గూడా 30 అయితే కంపల్సరీ ఉంటాయండి. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఆన్‌లైనే. నేను పదే పదే చెప్తున్నా. ఆన్‌లైన్ మీద డిపెండ్ అయితే అంటే ఇన్వెస్ట్‌మెంట్ తక్కువుంటుంది. షాపులు పెట్టి మనం ఫుల్ డెకరేషన్ చేసి దాని మెయింటెనెన్స్ కంటే వేరే రోజులతోనైతే ఈజీగా ఆ బిజినెస్‌నైతే డెవలప్ చేసుకోవచ్చు. సో, మన యాప్ అయితే నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నాన్ వెజ్ ఐటెమ్స్, గ్రోసరీస్, పర్సనల్ కేర్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. సో, మీకెప్పుడైతే మీ ఊర్లో మీ యాప్ క్లిక్ అవుతుందో నేను కొన్ని మన వీడియోలో చూడొచ్చు. నేను గానుగ ఆయిల్‌తో కొలాబరేట్ అయ్యాను. సో, సిటీకి కొంచెం దూరంలో ఉన్న నేను ఫస్ట్ నుంచి మన యాప్‌లో క్వాలిటీ ప్రొడక్ట్సే ఇంట్రొడ్యూస్ చేశామన్నమాట. క్వాలిటీ కాడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇడ్లీ, దోస బ్యాటర్స్ దగ్గర నుంచి పిండి వంటలు మా వరంగల్‌లో టాప్ నంబర్ 1 అన్నాడు శ్రీనిధి పిండి వంటలని. సో, 200 ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తారు. అలాంటి షాప్స్‌తో మేము ఈ వెబ్‌సైట్‌లో టై అప్ అయి ఉన్నామన్నమాట. సో, వాళ్ళ కస్టమర్స్‌కి మేము డెలివరీ చేస్తాం. అదర్‌వైజ్ మన కస్టమర్స్‌కి గూడా మనమే మన యాప్‌లో నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వరంగల్, హన్మకొండ, కాజీపేట మొత్తం గూడా మన డెలివరీ బాయ్స్ అయితే డెలివరీ చేస్తా ఉంటారు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. నేను చెప్పాను గదా! ఈవీ వెహికల్ ఎందుకు తీసుకున్నాను అని జెప్పేసి. మీ యాప్ ఎప్పుడైతే క్లిక్ అవుతుందో అంటే ఇప్పుడు గానుగ ఆయిల్స్ గాని, పల్లెటూరు రైతు బిడ్డతో కూడా కొలాబరేట్ అయ్యాం. చూసే ఉండొచ్చు లాస్ట్ టైమ్ వీడియోలో. నిజంగా వాళ్ళ
ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. అలాంటి నాకు సర్వీస్ మనకి ఎట్లయితే ప్రొడక్ట్స్ మంచిగా ఇవ్వగలుగుతారు, మనం కస్టమర్స్ దగ్గర ఎలాంటి బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ రాకుండా ఉంటుందో అలాంటి వెండర్స్‌ని మనం చూజ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ అనే కాదు, ఏ బిజినెస్ అయినా అంతే. ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఈ పికిల్స్ గానీ, ఇంకా వేరే అదర్ తేనె, నాటు కోడిగుడ్లు ఇలాంటి యూనిక్ ప్రొడక్ట్స్ అన్నీ గూడా మా వెబ్‌సైట్‌లో మేము పెడతామన్నమాట. ఒక్కొక్క కేటగిరీస్‌లో. అంతకు ముందుకు నేను పాలది గూడా ఒక వీడియో చేసుంటాను. మీరు చూడొచ్చు. అమెరికా నుంచొచ్చి ఇక్కడ ఫార్మ్ పెట్టారని. సో, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు నిజంగా ఇన్ని ఫార్మ్స్ ఉన్నాయా అని చెప్పేసే వెళ్ళాను. నిజంగా క్వాలిటీ నచ్చింది. ఇప్పుడు రోజు మేము 40 లీటర్ల వరకి పాలైతే వాళ్ళ దగ్గర తీసుకుంటాము. అండ్ ఇంకా పన్నీరు, పెరుగు అది గూడా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్‌గా. అంతేగాదు ఇంకా నాటు ఫామ్‌లు ఇలాంటి తేనె, పట్టు తేనె, మష్రూమ్స్, పుట్టగొడుగులు ఇలా వరంగల్ చుట్టుపక్కలున్న విలేజెస్ నుంచి కొంతమంది రైతులు గాని, వాళ్ళు గాని వచ్చి వరంగల్ మార్కెట్, సో ఇక్కడ ఒక యాప్ ఉంది. ఇంతమంది వీళ్ళు డెలివరీ చేస్తారని చెప్పేసి మనల్ని అయితే కొలాబరేట్ అయితామన్నమాట. అప్పుడు పర్సెంటేజ్ గాని లేదంటే మనం రేట్ ఇంత తక్కువకిస్తే మేము ఇట్లా చేసుకుంటాం. మీరెంత ప్రైస్ పెడతారు? కస్టమర్ ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటే తీసుకోరు కదండీ. అందుకే క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో రేట్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి అది చూసుకొని తీసుకుంటామన్నమాట. తాటి బెల్లము ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు గూడా అంటే మేము ఒకటి పెడదామన్నప్పుడు మన కస్టమర్స్ మనకి ఫీడ్‌బ్యాక్ ఇస్తారు గదా! ఇదైతే బావుంటుంది. ఇది ఇంకోటి పెట్టండి అని జెప్పేసి. అట్లా అన్ని ఒక్కొక్కటి అలా 8 కేటగరీస్ వరకైతే వెళ్ళింది. నెక్స్ట్ హోల్‌సేల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎలా ఉంటుందనేది మీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో చెప్తాను అది గూడా. అండ్ ఇప్పుడైతే హోల్‌సేల్ స్టార్ట్ చేసామంటే మన కస్టమర్లు ఇంట్లో ఫంక్షన్స్ గాని, లేదంటే కొన్ని హాస్టల్స్‌లో అకేషన్స్, కాలేజ్‌లో అకేషన్స్ ఉన్నప్పుడు అడిగితే ఆ రోజుకి డెలివరీ చేస్తాం. అంటే మనది ఓన్లీ స్పాట్ పేమెంట్ కాబట్టి అట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయాలి. అంటే డెలివరీ అయిపోయినంక 1 ఆర్ డే హోల్‌సేల్ అయిందనుకో 1 డేలో పేమెంట్ చేయాలి. అదే వేరే షాప్‌లో అయితే ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో అయితే అలా ఉండదు గదా! సో, కొంతమంది అట్లాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపెడతారు. కొంతమంది క్వాలిటీ బావుంటే మనం పేమెంట్ ఎప్పుడైతే ఏంటి అని చెప్పి చేయొచ్చు. నేనైతే ఇలాంటి ఆఫర్స్ ఇచ్చి అట్లా అని కస్టమర్‌ని ఎప్పుడు అట్రాక్ట్ చేయలేదు. టూ మచ్‌గా నేనైతే ఆఫర్స్ ఇవ్వను. ఎందుకంటే మనం క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి రీజనబుల్ ప్రైస్‌లోనే పెట్టాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ అంతే. అందుకే నేను ఫుల్ ఆఫర్స్ ఇచ్చి అయితే బిజినెస్‌లు చేయమని నేను ఎవ్వరికీ చెప్పనండి. అట్లా చేసిన కస్టమర్స్ ఎప్పుడు ఉండరు. అట్లాంటి ఆఫర్స్‌కొచ్చే కస్టమర్స్ రెగ్యులర్ ఉండరు. క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి వచ్చిన వాళ్ళు మాత్రం మీరు ఏది పెట్టినా తీసుకుంటారు. అంటే మన మీద ఒక ట్రస్ట్ అనేది ఉంటది వాళ్ళకి. వీళ్ళు మంచిదే అమ్ముతారు. వేరే క్వాలిటీ అమ్మరు అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటది కాబట్టి సో, మన కస్టమర్స్‌కి మనం అట్లాంటి ట్రస్ట్ తెచ్చుకోవాలి. అది ఏ బిజినెస్ అయినా అంతే. ఊర్లో మీరు వెబ్‌సైట్ గాని, యాప్‌లు గాని పెట్టుకోవాలనుకుంటే మాత్రం మాది థర్డ్ అప్‌డేట్ అండి. మీరు ఆహ్, మేము యాప్ స్టార్ట్ చేసేటప్పుడు సిటీ మొత్తం మీకందరికి తెలుసు వరంగల్ అంటే ఒకటే అనుకుంటారు. కానీ ట్రై సిటీస్ ఇవి. హన్మకొండ, వరంగల్, కాజీపేట్ అన్ని ఏరియాస్‌లో మనం ఒకటేసారి డెలివరీ చేయలేము. మేమొక ప్లానింగ్‌తో వెళ్ళాము. అంటే నేనొక మ్యాప్ చూపిస్తాను. మనకు వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఒకసారి చూసేయండి. అందులో ఎక్కడెక్కడ మనం డెలివరీ చేయగలిగామో ఆ ఏరియాస్ సెలెక్ట్ చేసుకొని తర్వాత డెలివరీ చేయడం అయితే జరిగింది. అంటే చూసేసుకున్న తర్వాత మేము ఏరియాస్ పెంచుకుంటూ పోయామన్నట్టు. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఇక్కడుంటారు. వాళ్ళేమో అదర్ స్టేట్స్‌లో ఉంటారు గదా! వాళ్ళకి ఫస్ట్‌లో ఆర్డర్ కన్ఫర్మ్ గాకపోయేది. ఇప్పుడైతే ఆ అప్‌డేట్ గూడా ఇచ్చేసాము. అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్‌కి ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తా ఉంటారు చాలా మంది. యూఎస్ ఆర్డర్‌లయితే ఎక్కువ నైట్ టైమ్ వస్తా ఉంటాయి. ఎస్పెషల్లీ కిరాణా షాప్ వాళ్ళు షాపులు నడుస్తలేవని బాధపడకుండా మీరు బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి. అంటే యాప్ రావంటే మొత్తం టెక్నికల్ ఇష్యూ రావాల్సిన అవసరం లేదు. ఫోటోస్ పెట్టుకోవడము అండ్ ప్రైజెస్ చేంజ్ చేసుకోవడం, ప్రింట్ తీయడం ఇదొస్తే సరిపోతుంది. మీ యాప్ డెవలపర్‌కి మీకు కావలసినన్ని కరెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకిచ్చి డిజైన్ చేయించుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అండి. డెవలపర్ కరెక్ట్ లేకపోతే మాత్రం ఈ వెబ్‌సైట్ నడవవు. చాలా బ్లగ్స్ వస్తూనే ఉంటాయి. డెవలపర్ కరెక్ట్‌గా ఉండాలి. మాకు స్టార్టింగ్‌లో మేము చేసిన మిస్టేక్ అదే. కరెక్ట్ అంటే సపోర్ట్ చేసాడు గానీ, మేము అడిగినప్పుడు ఆయన బ్లగ్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయలేకపోయాడు. తర్వాత ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యాము. సో, వాళ్ళ ద్వారా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేసరికి కొంచెం డిలే అయింది. ఇట్లాంటి యాప్స్ యూజ్ చేసే వాళ్ళు మాత్రం మీరు ఒక ఇన్‌స్టా పేజో దేనితోనో మీ కస్టమర్‌కి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అయ్యి ఉండండి. ఎప్పటికప్పుడు వాళ్ళకి మెసేజ్‌లు పెట్టుకుంటా. ఆల్రెడీ మన వెబ్‌సైట్‌లోకొచ్చినాక వాళ్ళ ఫోను నంబర్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకు పడతాయి గదా! సో, బ్యాక్ ఎండ్‌లో అయితే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి గాబట్టి
మీరు ఎప్పటికప్పుడు వాళ్ళకు మెసేజ్‌లు పెట్టుకుంటా, మన దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పుకుంటా చేసుకుంటే మాత్రం ఈ బిజినెస్ చాలా బావుంటుంది. మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్ స్టార్ట్ చేసిన తర్వాతనే నాకు ఆన్‌లైన్ మీద నాలెడ్జ్ అయితే వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అన్నీ మేమే చేస్తామని అనుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే దోస బ్యాటర్స్ కూడా నేను ప్రిపేర్ చేపిచ్చానని చెప్పాను కదా! ఫస్ట్ నేను స్టార్టింగ్ 10, 15 ఆర్డర్స్ వరకి అన్నీ మేమే ప్రిపేర్ చేసేవాళ్ళం. ఒక రెసిపీస్ మాత్రం శ్రీనిధి నుంచి మేము టై అప్ అయి తీసుకునేవాళ్ళం. మిగతాయన్నీ గూడా వెజిటబుల్స్ పట్టుకొచ్చుకోవడం అవన్నీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువైన కొద్దీ రైతుల దగ్గర నుంచి వెజిటబుల్స్ ఒస్తాయి. సో, ఒక డిసిప్లిన్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నట్టు. ఈ టైంలో వీళ్ళు రావాలి, ఈ టైంలో ఈ స్టాక్ ఒస్తుంది, ఈ టైంలో వీళ్ళు సార్ట్ ఔట్ జేయాలి అనేదొకటి సర్టెన్ టైంలో అన్నీ జరిగిపోతాయి. క్లిక్ అయ్యేదాకానే కొంచెం ప్రాబ్లమ్ ఉంటుంది. ఏ బిజినెస్ అయినా అంతే అండి. క్లిక్ అయ్యేదాకానే ప్రాబ్లమ్ ఉంటుంది. మన లక్ బావుండి క్లిక్ అయితే మాత్రం ఇంకా క్లిక్ అయిన దాన్ని కాపాడుకోవాలి. ఫస్ట్ నేను అదే చెప్తున్నా. సక్సెస్ అయ్యే వరకు ఎంత కష్టపడతామో, సక్సెస్ అయిన తర్వాత గూడా అదర్ కాంపిటీటర్స్ నుంచి గూడా తట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తూనే ఉండాలి. జాబ్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్‌లో ఎప్పుడు అలర్ట్‌గానే ఉండాలి. చాలా మందికి తెలుసు. ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. ఎస్పెషల్లీ ఆడవాళ్ళు స్టార్ట్ చేసినా కూడా ఇంకా రీచ్ రావట్లేదని చెప్పి ఎక్కువ టెన్షన్ పడతా ఉంటాం. అట్లా కాదు. దీనికి బిజినెస్ అంటేనే ఓపిక ఉంటేనే. మా వెబ్‌సైట్ గురించి గాని, మా షాప్ గురించి గాని డౌట్ ఉంటే కామెంట్ చేయండి. క్లియర్‌గా అయితే చెప్తాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.